పాదాభి గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. పాదాభివందనాలు. అమ్మ మాటలకు దొరకదు, మాటలు లేవు కాబట్టి ఆలోచన లేదు. అవాం మానస గోచం కలి కల్మష నాసి. కాబట్టి అక్కడ ఎలాంటి ఇవి చేసినా కూడా వాటన్నిటినీ కూడా ఆవిడ నాశనం చేస్తుంది. అలాగే సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి. ఇవన్నీ కూడా వీటి అర్థాలు తెలుసుకుంటూ సూక్ష్మంగా ఏ మాత్రం కూడా సందేహానికి తావు లేకుండా ఆ పరబ్రహ్మము యందు ఆ అఖండ విశ్వాసంతో ఉండాలి. ఇది రూపంతో ఉన్నది, రూపం లేనిదే అసలైనది. కాబట్టి అక్కడ ఆ రూపం లేని ఆ పరబ్రహ్మం యందు అలాంటి విశ్వాసం. ఎందుకంటే చాలా మంది అంటారు అద్వైతం ఉన్నారు కాబట్టి, రూపాన్ని ఇంకా భావించే వాళ్ళు ఆ రూపం యందు వారు ఏ రూపాన్ని ఆరాధిస్తున్నారో అది ఏదైనా కావచ్చు, ఎన్నో పేర్లు రూపాలకి, ఆ రూపాన్ని ఆ విధంగా వాళ్ళు నమ్మాలి, విశ్వసించాలి. పరదైవం లేదు అనాలి. నిరసించమని వేరే రూపాలని హేళన చేయమనో ఇంకోటని కాదు. అన్ని రూపాలు ఆ పరబ్రహ్మవే. నాకు ఇది నచ్చింది ఈ రూపం కాబట్టి నేను ఈ రూపాన్ని ఇదే అసలైనది అని ఆరాధిస్తాను అన్న కూడా సంకల్పము విశ్వాసంతో చేయాలి. అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి, ఇలాంటివి. కాబట్టి అన్ని కూడా ఆవిడ సంహరించగలుగుతుంది, నాశనం చేయగలుగుతుంది. ఎలాంటి అంటే మీ బుద్ధులను కూడా మార్చే శక్తి ఆవిడకు ఉంది. ఉన్నది ఆవిడే కాబట్టి బుద్ధి రూపేణ సంస్థిత. అయితే ఇక్కడ మీకు కొంత తపన ఉండాలి. కేవలము నేను పూజ చేసేస్తున్నాను, నువ్వు నన్ను మార్చేయమ్మా అంటే నీకు ఆ తపన ఉండాలి. నువ్వు ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ఆచరిస్తూ ప్రయత్నపూర్వకంగా అలా కొంత నీ ప్రయత్నం ఉంటే నీ బుద్ధిని మార్చడానికి ఆవిడకి ఏమి సంవత్సరాలు పట్టదు. మీ బుద్ధి సరిగ్గా అంటే ఆ తపన మీలో లేనప్పుడు ఆవిడ సాక్షిగా ఉంటుంది. ఆవిడ ఎప్పుడైతే సాక్షి అవుతుందో కర్మల ఫలితం అనుభవించవలసి వస్తుంది. ఇంకా నిన్న చెప్పినట్టుగా మొండి పట్టుదల ఉండాలి. అమ్మే ఇంకెవరు లేరు నాకు, ఆవిడ ఏం చేస్తే అది చేస్తుంది. నా బుద్ధి సాక్షిని కూడా ఆవిడే కాబట్టి బుద్ధికి ఆవిడే సాక్షిగా ఉంది కాబట్టి ఆవిడే నా బుద్ధిని మార్చాలి. ఇంకా వేరే ఇది లేదన్నట్టుగా ఉంది. అప్పుడు ఆవిడకి ఎంతసేపు ఆ విధంగా అమ్మని ఆరాధించాలి. కాత్యాయని కతులు అనబడు బ్రహ్మవేత్తలందు నెలకొని ఉందిట. కాత్యాయని అనబడుతుంది. పరాధీనత లేని స్వాతంత్ర్యం కలది కాబట్టి కాత్యాయని. దైత్య సంహారార్థము సకల దేవతల యొక్క తేజస్సుతో ఆవిర్భవించింది. అత్యుత్తమమును అఖండము అయిన దివ్య తేజస్వరూపిణి. వాళ్ళ అహంకారాలన్నీ సమర్పించుకుంటారు కాబట్టి అఖండమైన తేజస్సు అన్నారు. అంత మాత్రాన లేకపోతే తేజస్సు లేదని అంటే నేను ఎప్పుడూ కూడా ఒక దేవతల గురించి మనం వింటున్నప్పుడు మన బుద్ధి వక్ర మార్గంలోకి వెళ్ళరాదు. ఆ అహంకారాలు నశింపజేసింది కాబట్టే ఆవిడకి తేజస్సు అని కాదు. ఇక్కడ ఒకటి చెప్తున్నారు, ఒరే నీ అహంకారం అంటే నువ్వు నీ అహము వేరా కాదు, అహం అంటేనే నువ్వు. ఆ అహాన్ని ఆవిడకి ఇచ్చావు, మళ్ళీ అహం వేరా ఆవిడే కదా, రూపం పొందిన ఆవిడే. కాబట్టి ఇక్కడ ఆ నేను లేని భావనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అమ్మ స్వరూపం వచ్చింది. నేనుతో ఉన్నవాడికి అమ్మ స్వరూపము అఖండంగా కనపడదు. ఆలోచించండి, ఇది చాలా చిన్నదే, సూక్ష్మమైనదే. మీరు నేనుతో వ్యవహరించినన్ని రోజులు మీకు అమ్మ వేరుగానే ఉంటుంది, అంటే ఒక దైవంలాగే ఉంటుంది తప్ప అఖండంగా అనిపించదు.
సర్వ సమర్థురాలు అన్న భావన మీలో ఉండదు. ఎందుకంటే నీవు నేనుతోనే ప్రయత్నం చేస్తూ ఉంటావు. నేనుతో నానా రకాలు ఎన్నోసార్లు చెప్పినట్టుగా నావి కొన్ని, దైవానివి కొన్ని, గురువువి కొన్ని అన్న విభజన జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు అమ్మ యొక్క తేజస్సు ఉన్నా నువ్వు గుర్తించలేదు. కాబట్టి అమ్మకి నష్టం కాదు, నీకు నష్టం. ఎందుకంటే నీకే ఆ కర్మలు అనుభవించవలసి వస్తుంది. పురాకృత అంటే అంత ముందున్న కర్మలు అనుభవించవాలి, ఇప్పుడు ఈ జన్మలో చేసే కర్మలు కూడా నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఇక నిన్న నమస్కారాల గురించి వచ్చినప్పుడు మీ నమస్కారాల వల్ల గురువుకి ఏమీ రాలేదు, గురువు గౌరవం పెరగదు, మీ యొక్క ఇది అవుతుంది. అందుకని నమస్కారాల్లోని అంతరార్థాన్ని గ్రహించి నమస్కారం చేయాలి, లేదా ఎందుకంటే వృధా నమస్కారాలు. కానీ ఇక్కడ గురువుకి గొప్పతనమో ఇంకోటో రాదు మీరు నమస్కారాల వల్ల. అలాగే అమ్మని ఆరాధించటం వల్ల అమ్మకేదో కొత్తగా ఏం రాలేదు, ఈ తేజస్సు అలా అనేది నీలో లేదు. కాబట్టి అమ్మ యొక్క అఖండత్వాన్ని నువ్వు గుర్తించినట్టు అవుతుంది. నేనుతో నువ్వు వ్యవహరించినప్పుడు అమ్మని గుర్తించలేదు కాబట్టి ఆవిడ పవర్ తగ్గదు, ఆవిడే. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ దేవతల్లో ఈ నేను అహంకారం నశించిందో, అలాగే మనకి ఆ ఏనుగు కథలో లాగా అప్పటి వరకు ఎంతో ప్రయత్నం చేశాడు, తాను గొప్ప రాజు, బోల్డ్ పరివారము, అలా అని అతను ఎంతో ప్రయత్నం చేశాడు. అప్పుడు ఠావులు తప్పనను అదేదో ముందరే ప్రార్థన చేసి ఉన్నది నువ్వేను కదా, సరే మనకి అలవాటైన డైలాగ్, చేసేది చేయించేది అన్ని నువ్వే కాబట్టి స్వామి ఎలా ఆజ్ఞ చేస్తే అలా అంటే అక్కడ యుద్ధమే జరిగేదా ఇంకోటే జరిగేదో తెలియదు, ఏం జరుగుతుందో. బట్ ఇక్కడ కూడా దైత్యుల ముందర వాళ్ళ అయితే ప్రయత్నం చేయకూడదా అంటే, ఇక్కడ నువ్వు అమ్మని మనసులో నిలుపుకుని నువ్వు చేస్తుంటే విజయం సాధించావు. వాళ్ళు ఏం చేశారు, మేము అబ్బో మాకు ఉన్న శక్తి అపారం కదా, మాకు ఇంకొకళ్ళ సహాయం దేనికి అనుకున్నారు. అందువల్ల వాళ్ళ అహంకారాన్ని నశించేవారు. అందుకని అమ్మ కూడా ఆ అహంకారాన్ని సమర్పించు, నువ్వు ఆ నేను భావన ఏదైతే నీలో ఉందో అది సమర్పించమని చెప్పింది. నేను భావన సమర్పించేశాక అఖండత్వమే ఉన్నది, నేను లేనప్పుడు ఉన్నది పరబ్రహ్మమే, నువ్వు చేస్తున్నప్పుడు ఆవిడ సాక్షి. బట్ ఇక్కడ ఈ సూక్ష్మాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరు కూడా ఈ నేనుతో అన్న భావన ఉండదు కాదు. ఎప్పుడైతే నేను భావన నశిస్తుందో వాళ్ళు ఏది చేసినా సరే గుర్తుపెట్టుకోరు. ఏది చేసినా సరే అది నమస్కారమా, సేవ, ఇంకోట ఏదైనా సరే కేవలం గురువు కాదు, గురువు పట్ల మస్ట్ అండ్ షుడ్. మిగతా అందరి అంటే మీ బంధాల పట్ల, మీ వ్యవహారాల పట్ల ఎక్కడ కూడా మీరు ఆ నేను వ్యవహారం కనుక మీలో లేకపోతే మీరు పరమానందాన్ని అనుభవిస్తారు. ఇందులో ఏమి సందేహం లేదు. ఆ నేనుతో ఉన్నదానితో తలకాయ నిప్పారు. మీ కష్టాలనండి, మీ భావాలనండి, ఏదైనా సరే మీరు మీలో ఆ నేను ఉన్నప్పుడు మీరు దానిని అనుభవించవలసి వస్తుంది. అందుకే పురాకృత కర్మకి ఇది. అందుకని భావన మీరు పెట్టుకోకండి. ఏ బంధం పట్ల అయినా సరే నేను లేకుండా చెయ్యండి. ఎలా చేయగలుగుతారు, ఎందుకు చేయలేరు, చెయ్యండి. అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే నేను లేదో ధర్మం వస్తుంది, ధర్మంలో ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏమిటవుతుంది, ఆ ధర్మం ఉన్నప్పుడు మీకు వారితో ఎలా వ్యవహరించాలో మీకు స్ఫురణ వస్తుంది. ఎందుకంటే మీరు లేరు కదా, ఉన్నది పరబ్రహ్మం అవుతుంది, మీరు ఆరాధించే దైవం అవుతుంది. ఆ దైవం మీకు కరెక్ట్ స్ఫురణ ఇస్తుంది. అంటే ఏ సమయంలో ఎలా, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఏ బంధంతో ఎలా వ్యవహరించాలి. కాబట్టి ఆ స్ఫురణలు వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏ బంధంలో ఏది మిమ్మల్ని బాధించదు, అంత అద్భుతంగా జరిగిపోతుంది. అవతల వాళ్ళు ఉండవచ్చుగాక, మీరు ఇంత నమ్మినా అవతల వాళ్ళు కొంత మొండిగానో ఇంకో రకంగా ఉండవచ్చుగాక, కానీ అది మిమ్మల్ని బాధించదు. చాలా క్యాజువల్ గా ఉంటుంది, అంతే. చెప్పుకున్నాం కదా, బయట వర్షం పడింది అనుకోండి, ఇంకోటి ఏదో అయింది, గాలి వాడి తలపేసి కూర్చుంటారు కదా, అంతే. అక్కడ మనస్సు అనేది లేదు కదా, లోపల ఉన్నది అమ్మవారే. ఇక అప్పుడు బాధ ఎందుకు ఉంటుందండి, ఉన్నది పరబ్రహ్మమే. అవతల వాళ్ళు ఎన్ని అంటే మటుకు ఏమిటి, మనం ముని కథ చాలా సార్లు చెప్పుకున్నాం. అతను ఏది స్వీకరించలేదు అన్నప్పుడు దేనికి అతనికి బాధ కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా అమ్మ దేవతల యొక్క తేజస్సుతో ఆవిర్భవం, అత్యుత్తమమును అఖండము అయిన దివ్య తేజ స్వరూపిణి ఆవిడ.
భూలోకమున మహత్తమమై ఉత్తమమైన తేజము కార్చాయి. ఆ నామంతో ఆవిడ ఇక్కడ ప్రసిద్ధి పొందింది అని. బ్రహ్మము శిరస్సు మొదలగునవి స్థానములుగా వాని యందు ధరింపబడి ఉన్నది. నివసించినదగుట పరమేశ్వరి కాత్యాయని. బ్రహ్మము యొక్క శిరస్సు ఒకవేళ రూపం పొందితే ఈ విధంగా అమ్మని వర్ణించారు. కాత్యాయని అనే నామానికి. అన్ని నామాలు గొప్పవే, ఏ నామానికి ఆ నామానికి ఒక గొప్పతనం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్తారు. కాళహంత్రి కాలోహి దురితక్రమో మృత్యు తమపి హంతీది తథా ఉచ్యతే. కాలమనగా మృత్యు, అట్టి మృత్యువునకు కూడా మృత్యువైనదగుట కాళహంత్రి. మృత్యు నామ నామామ్యహం. అంటే నమామి అహం అంటే ఆ అసలైన స్వరూపానికి నమస్కరిస్తున్నాను. మహాప్రళయమునకు తరువాత కూడా ఉండేది కాబట్టి కాలం. మృత్యువు కూడా మృత్యువైనటువంటి ఆ అమ్మకి నేను నమస్కరిస్తున్నా అంటే ఆ గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆ విధంగా వాడు భావన చేసి నమస్కారం. కాబట్టి దేవతలందరూ కూడా వాళ్ళ ఆహారాన్ని సమర్పించి అంటే నేను భావనని సమర్పించి నమస్కారం చేశారు కాబట్టి అక్కడ దైత్య సంహారం. శివానంద లహరిలో కూడా ఆ విధంగానే ఆ భక్తుడు అంటే ఇక్కడ శంకరులే ఎవరు కాదు. అయితే శంకరులు రాసింది చెప్పాం కదా, ఎవరు చదివితే వాళ్ళే అమ్మను ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మా నాలో ఇగో ఇన్ని ఉన్నాయి తల్లి తండ్రి, కాబట్టి వీటిని వేటాడు, అప్పుడు నీకు లాభం నాకు లాభం. ఆ విధంగా పరమాత్మ యందు ఆ అఖండమైన విశ్వాసం ఉండాలి. ఏ రూపంతో ఆరాధించినా రూపం లేకుండా ఆరాధించాలి. అల్టిమేట్ అన్నమాట. నారాయణ భట్ మన నారాయణీయంది కూడా అదే. మొదట రోగమే నశించాలని ప్రార్థన మొదలు పెట్టారు. తర్వాత అర్థమైంది ఏమిటి ఈ రోగము, అసలు ఉన్నది భవరోగం కదా. అందుకని చివర కాదు అసలు కొంత ఒకటో రెండో అధ్యాయాలు అవ్వటం ఆలస్యం అతనిలో అసలైన జ్ఞానోదయం కలుగుతుంది. ఎందుకంటే అనన్యంగా ఆరాధించాడు ఆ కృష్ణ పరమాత్మని. వెంటనే అతనిలో ఆ జ్ఞానం కలిగి ఆ తర్వాత రోగం నశించమని అడగదు, భవరోగాన్ని రూపు. ఆ విధంగా అమ్మ కాళహంత్రి అఖండాకారమైన పరమాత్మను ఆరాధనకు అనుకూలముగా ఎలా రాముడు కృష్ణుడు మొదలగు వేదములు తెలియచున్నామో జీవ ప్రపంచము వ్యవహారానుకూలముగా ఎటుల ఇవి జాతీయ భేదము అంటే ఆవులు పులులు పక్షులు జంతువులు మనుషులు అని పలుకుచున్నామో అటులనే అఖండాకారమైన కాలస్వరూప పరమాత్మను కలయని కాష్టయని ముహూర్తమని ఘడియని దినము అని మాసమని వత్సరమని యుగమని కల్పమని మనం పరిగణిస్తున్నాం. పరమేశ్వరి ఈ పరిచ్ఛేద కాల ప్రమాణములను సంతతము అతిక్రమించి ఉండలేదు. కాలహంత్రి విష్ణు కాబట్టి ఇవన్నీ కూడా మనము వ్యవహారం కోసము రకరకాలుగా పెట్టుకున్నాం, అది ఇది అని. ఈ వ్యవహారాలన్నిటికీ అతీతం అవు వ్యవహారాలన్నిటికీ కూడా ఆవిడ అతీతమైంది. విష్ణు అతిక్రమించి ఉంటుంది. కావున కాలహంత్రి ఆవిడ లోబడి లేదు. మనం పెట్టుకున్నాం కాబట్టి మంచి చెడు అని, మంచిలోనూ ఆవిడే ఉంది చెడులోనూ ఆవిడే ఉంది. నీ బుద్ధి కాబట్టి ఎప్పుడు ఏది చేస్తే మటుకు ఏమిటండి. అయితే మనకి ఈ వ్యవహారంలో మంచి జరగాలి శుభమే జరగాలని ఆశిస్తూ ఉంటాం కాబట్టి చింతించదు, ఆశిస్తూ ఉంటాం కాబట్టి మనం ముహూర్తాలు చూస్తాం. అలా కాకుండా అంతే అమ్ముంది అని అనుకున్నప్పుడు వేరేగా ముహూర్తం చూడాల్సిన అవసరం ఏముంది? ఉన్నది ఆవిడే అన్న తర్వాత నువ్వు చూడక్కర్లేదు. వ్యవహారం నీకు శుభం కలగాలి, ఇంకోటి ఏదో కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనము మంచి చెడు ఇలా రకరకాలుగా చూడాలి.
లేకపోతే అక్కడి కమలాక్ష నిషేవిత విష్ణుమూర్తిచే అనగా జగత్ పరిపాలకుడగు ఈశ్వరునిచే లెస్సగా సేవించబడి అర్చించబడినది ఒకట కమలాక్ష నిషేవిత అని అనబడుతుంది. ఇంద్రనీలమయీం దేవీం విష్ణు అర్చయతే సదా విష్ణుత్వం ప్రాప్తం వా తేన విష్ణు స్థాన ప్రాప్తి నిర్వహణల కొరకై పరమేశ్వరునిచే విమర్శ రూపిణి అను కాత్యాయని విద్య అనుష్ఠించబడుతుంది. దీనిచే పరమేశ్వరి త్రిమూర్తులకు కూడా సేవ్యురాలని దేవతలలో అత్యుత్తమ దేవత అని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆ అందరి దేవతలు కూడా ఆ అమ్మనే ఆరాధిస్తున్నారని చెప్పటం. విష్ణుమూర్తి అంతటా వ్యాపించి ఉన్నాడు కదా, ఆయన యొక్క అంటే ఆయన రూపం దాలిస్తే వ్యాపకత్వైన విష్ణు అన్నట్టుగా ఆ వ్యాపించిన విష్ణు ఒక రూపం పొందితే ఆయన యొక్క కనులు ఆ యొక్క కమలం లాగా ఆ కమల పత్రం ఉంది కదా అలా ఉంటుంది. తాంబూల పూరిత ముఖి తాంబూలముచే నిండి ఉన్న వదనము కలుగు. తాంబూల సేవన వలన కలుగు ఆ యొక్క సర్వారుణ అను నామ వివరణము. అంటే మామూలుగా సర్వారుణ అంతటా కూడా ఆవిడ అరుణవర్ణంతో ఉంది. కాబట్టి ఇక్కడ తాంబూల సేవనంతో ఉంది అంటే ఆవిడ ఆ నోరు అంటే ఆ ముఖము లోపల అంతా కూడా ఎప్పుడు ఎర్రగా ఉంటుంది అని అర్థం. తాంబూలం అంటే ఆవిడికి ఇష్టము అని అర్థం. మనం షోడశ పూజ చేస్తున్నప్పుడు తాంబూల సమర్పణ అనేది తప్పకుండా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు అంటే తాంబూలం పోయింది అనుకోండి, తమలపాకులు అవన్నీ కూడా. ఇంతకుముందు ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా కూడా భోజనం పెడితే ఆ తాంబూల సేవనం అనేది ఉండేది, అదొక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు అసలు అవన్నీ లేవు. కాకపోతే పెళ్లిళ్ళు అలా వెళ్ళినప్పుడు అక్కడ తాంబూలం పెడతారు. అంటే ఒక శాస్త్రీయమైన ఒక పద్ధతి ఆ తాంబూలం అనేది మనం సమర్పించటం. అందుకని అమ్మకి ఆ షోడశ ఇది చేసినప్పుడు తాంబూలం సమర్పణ చేస్తాం. అయితే ఇక్కడ ఆ అమ్మకి ఎలా కర్పూర వీటికి ఆమోద అనేది కూడా ఉంటుంది. ఏమేమి వేయాలి అమ్మవారికి మనం తాంబూల సమర్పణ చేసినప్పుడు అనేది ఉంటుంది. అలాగే అమ్మ ఇక్కడ తాంబూలం ఎప్పుడు కూడా నవ్వులుతూ ఉంటుందని అర్థం కాదు. ఆ అమ్మ యొక్క శరీర కాంతే అరుణారుణ. ఆ యొక్క అమ్మ ముఖం లోపల కూడా చక్కగా ఎప్పుడు ఆ యొక్క అరుణవర్ణంతో తాంబూలం సేవిస్తే ఎలా అయితే అరుణవర్ణంతో ఉంటుందో ఆ విధంగా ఉంది అని. దాడిమి కుసుమ ప్రభా దాడిమి కుసుమ ప్రభా ఈ తాంబూల పూరిత ముఖము దాడిమి కుసుమ సదృశ ప్రభ కలిగి ఉండుట సరే. అది కేవలం ఎరుపుగా అని కాదు, కాంతివంతంగా ఉంటుంది. అంటే ఈ దానిమ్మ పువ్వు ఎర్రగా ఉంటుంది. కొన్ని చెట్లకి కేవలం పువ్వులు మాత్రమే ఉంటాయి, అవి మంచి రంగు కలిగి ఉంటాయి. అలానే మన ఈ ఎరుపుతోటి పోల్చడానికి ఉండదు. అమ్మ యొక్క అరుణవర్ణం వేరు. విమర్శ రూపిణి యొక్క పరమేశ్వరి శరీర కాంతి రక్త ప్రభ కలిగి ఉండుట సహజ సిద్ధి. దాడిమ తరువు కేవల పుష్పములు మాత్రమే పూచి కాయలు కాయనేది ఒక రకము కలదు. అది చెప్తున్నది. ఒక రకం ఉంటుంది, కేవలం పువ్వులే పూస్తాయి. అట్టి దాడిమ పుష్ప ప్రభ కలది. కాబట్టి ఈ పుష్పం కాకుండా కాయలు కాయది ఒకటి ఉంటుంది, అది ఉంది. నేను అది చూసాను, బాగుంటుంది ఆ రంగు ఒకటి. అయితే కేవలం దానికి మాత్రమే అని కాదు, ఆ యొక్క కాంతి ఎన్నో. ఇప్పుడు మనకి ఈ కాంతులు ఎంత పర్సెంటేజ్ అవన్నీ అంటే మళ్ళీ సౌందర్యలహరి చదవాలి. కాబట్టి ఎంత కాంతి అనేది అందులో వర్ణన చేస్తారు ఆయన. కాబట్టి అట్లాంటి ప్రభ కలిగి ఉంటుంది, కాంతి కలిగి ఉంటుంది అది. ఎందుకంటే మనం తాంబూలం వేసుకుంటే ఎంతసేపు ఉంటుందండి, ఆ ఎరుపు కాసేపే. అలా కాకుండా అమ్మది ఎప్పుడు కూడా చక్కగా ఆ రక్త ప్రభ కలిగి ఉంటుంది. మృగాక్షి పరమేశ్వరి ఆడలేడి కన్నుల వంటి కన్నులు కలది. విశాలములు చంచలములు జాగృతి కమలములు అవు లేడి కన్నుల వంటి కన్నులు కలది. లేడి కన్నులు చాలా అందంగా ఉంటాయని మనం వర్ణన చేస్తూ ఉంటాం, చూసాం కూడా కదా మామూలుగా ఆ లేడీ ఎలా ఉంటుందో. కాబట్టి అమ్మ యొక్క కళ్ళు అలా ఉంటాయి. విశాలత్వము ఔదార్యమును చంచలత్వము ఈ క్షణహేతుకము సృష్టి కర్తృత్వాన్ని జాగృతికత్వము సర్వ ప్రపంచ పరిపాలకత్వమును సూచించ అంటే ఆ విధంగా ఉంది అని.
అలా అన్నంత మాత్రాన లేడీ కన్నులు వాళ్ళని కాదు, ఒక పోలిక చెప్పారు మీరు. ఆ విధంగా ఉంటాయిరా. లేడీ ఎప్పుడు అటు ఇటు తలకాయ కదిలిసి చంచలం. అమ్మ కూడా ఈ సృష్టి చేయాలి, పిల్లల్ని కాపాడాలి, ఈ యొక్క అన్నిటినీ చూడుస్తూ ఉండాలి. కాబట్టి ఆవిడ ఎప్పుడూ కూడా అదేదో దానికి లాగా అది భయం, ఎటు నుంచి ఎవరు వస్తారు అని. దాని యొక్క స్వభావం అలా పెట్టింది అమ్మ. కాబట్టి స్వభావం అమ్మదని చెప్పటం లేదు. అమ్మ యొక్క కన్నులు ఈ యొక్క సృష్టి కార్యం కోసం అలా చంచలంగా ఉన్నాయి అని అర్థం. ఆవిడ అసలు స్థిరంగానే ఉంటుంది. మనకి ఒక పోలిక చెప్పడానికి ఇంకా అంటే ఇప్పుడు కమలాక్షుడు అని అక్కడ చెప్పేశారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ కన్నులు ఆ లేడీ కన్నులతో పోలిస్తారు. ఇంకా కూడా ఆ కమలాక్ష పత్ర అన్నట్టు ఆ మన తామర పువ్వు యొక్క అది అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. లేడీ కన్నులు అంటే సాధారణంగా అందరూ చూస్తారు, చాలా అందంగా అలా ఉంటాయి. కాబట్టి అమ్మ కన్నులు ఆ విధంగా ఉన్నాయి. సృష్టికర్తృత్వము, జాగృతికత్వము, సర్వ ప్రపంచ పరిపాలకత్వం అన్ని అంటే ఎప్పుడూ అలర్ట్ గా ఉంటుంది ఆవిడ. అంతేగాని బద్ధకంగానో కళ్ళు మూసుకునో ఇంకో రకంగా ఆవిడ ఉంటుంది. ఎప్పుడు కూడా జాగృతికత్వము, ఎప్పుడు మెలకువ స్థితిలో ఉంటుంది ఆవిడ. ఎప్పుడు మెలకువ స్థితి అన్నప్పుడు మెలకువ స్థితి అంటే కళ్ళు తెరిచే ఉండాలి. దొంగ నిద్రలు పోదు కదా ఆవిడ. ఆవిడలో కమతత్వం ఉండదు. కాబట్టి అమ్మ ఎప్పుడు జాగృతికత్వము, సర్వ ప్రపంచము అని ఆవిడ చేస్తుంది. మోహిని జగత్రయమును భ్రమింపజేయగలిగినది అగుట మోహిని. అంటే మూడు లోకాలను మోహింపజేస్తుంది అంటే అంత ఈ మనుష్య మోహాలు కాదండి. అంటే ఒక్కసారి ఆ అమ్మని భావించిన, ఆ అమ్మ రూపాన్ని ఆరాధించడం మొదలుపెట్టిన ఇక వదలకుండా ఉంటాను. మూడు లోకాల్లో వాళ్ళందరూ కూడా అలాగే ఆ అమ్మకి, మూడు లోకాల్లో కూడా అందరూ అమ్మ యందు ఆ విధంగా తత్పరత కలిగి ఉంటారని అర్థం. మహామాయా స్వరూపం. దేవదానవులకు అమృతం పంచిపెట్టుటకు ఆ సముద్ర మదన కాలమున శ్రీమన్నారాయణుడు కల్పించుకున్న రూప విశేషము సకల జగములను వ్యామోహింపజేయగల శక్తి విశేషం, ఘటనాఘట సమర్థం. పరమేశ్వరి సకల జగత్తును సృష్టించి సత్తా రూపంన తాను ఉంటుంది. ప్రపంచము అందు అంతర్లీనమై ఉండుట చిద్రూపము కంటికి కనపడక పైకి కనిపించు జగత్తే సత్యమని అనిపిస్తుంది. సూర్యకిరణ జన్యమైన మేఘము సూర్యుని ఆచ్ఛాదించి సూర్యుని కనపడకుండా చేస్తుంది. నీటిలో పుట్టిన నాచు నీటిని ఆచ్ఛాదించి నీరు కనిపించినట్లుగా చేస్తుంది. పరబ్రహ్మం వల్ల కలిగిన ఈ సకల చరాచర ప్రపంచము పరమేశ్వరుణ్ణి ఆచ్ఛాదించి అంటే ఈ మన యొక్క ఈ భ్రమలు ఆ పరమేశ్వరి కనపడకుండా చేస్తుంది. ఈ రీతి భ్రమించినట్ల చేయు శక్తియే మోహిని అనబడుతుంది. ఇక్కడ ఇంకొకటి, అక్కడేమో ఆ మూడు లోకాలన్నీ ఆవిడ మోహింప చేస్తుంది, అక్కడేమో మనం ఆ సూక్ష్మ ఆరాధనను తీసుకోవాలి. కేవలము అంటే ఎవరైతే ఆ అమ్మని ఆరాధించటం మనసా వాచా కర్మణ చేస్తారో వారు ఇంకా అమ్మని తప్ప అన్యాన్ని ఆరాధించలేరు. అంటే అంతటి ఆరాధనా భావం, భక్తి, నమ్మకం అన్ని కలుగుతాయి. అదే ఇక్కడ ఇక ఈ ప్రపంచం పట్ల, ఎందుకంటే ఇక్కడ సృష్టి కార్యం కదా, ఇక మిగిలింది ఇది బాహ్య ప్రపంచం. ఈ బాహ్య ప్రపంచంలో ఉండే కదా నేను నేను అని తిరిగేవాడికి అమ్మ ఎక్కడ కనపడుతుంది? కనపడు. కాబట్టి ఇక్కడ అలా అని అమ్మ లేదా, అంతటా వ్యాపించి ఉన్నది నీ భ్రమ. ఏదైతే ఈ బాహ్య ప్రపంచంలో నీ మోహం, అది వస్తువుల పట్ల, బంధముల పట్ల, దేని పట్ల అయినా సరే, అది నిన్ను అమ్మ కనపడకుండా చేస్తుంది. దానికి అన్ని ఉదాహరణలు చెప్పాలి. మేఘము సూర్యుడిని ఎలా కప్పేసి ఉంచుతోందో తెలియనట్టులుగా అని చెప్పారు. అదే విధంగా నీవు ఈ నేను భావనతో ఈ సమస్తం, ఈ ప్రపంచం ఆహా ఉన్నది, ఇది ఉన్నది అంటున్నావు. కానీ ఈ ప్రపంచము, ఆ ప్రపంచంలో ఉన్న నువ్వు కేవలం ఆవిడ వల్లే ఉన్నారు అన్న పరమ సత్యాన్ని గ్రహించడం లేదు, ఆ మోహం పొందుతున్నావు అని చెప్పారు. యస్మాతిదం జగత్ సర్వం త్వయా సుందరి మోహితం మోహిని ఇవతే నామ స్వగుణోత్తం భవిష్యతి. అంతా ఆవిడే కాబట్టి, సర్వము ఆవిడే, అంతా ఉన్నది ఆవిడే కాబట్టి యస్మాదిదం జగత్ సర్వం త్వయా, నీ వల్లే అమ్మా ఈ జగత్ అంతా. అది గుర్తించిన వాడికి ఈ బాహ్య ప్రపంచంలోని
ఏ బంధాలు కానీ ఇవి కానీ ఏవి కూడా వాడిని బాధించవు అని అర్థం. ముఖ్య ముఖ్య సర్వదేవతలందును ముఖ్యమైన దేవత ఆగుట వలన ముఖ్య అనబడుతున్నది. మొట్టమొదటిది ప్రధానమైనది అగుట ముఖ్య. అహమస్మి ప్రథమ జాభూతస్య సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను పంచకృత్యములను కారణాలు ఆవిడే, నిర్వాహకురాలు ఆవిడే. కాబట్టి పరమేశ్వరి ముఖ్య, అసలైనది ఆవిడ. కాబట్టి ముఖ్య ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? ఆవిడకి ఇవ్వాలి. ఆవిడకి ఇచ్చినప్పుడు ఈ మోహము ఏవి కూడా బాధించవు. అంటే ఎవరైతే ఆవిడకి ఆ ముఖ్యత్వాన్ని ఇస్తారో ఇక వాడికి మిగతా ఏవి బాధించవు. మృడాని అనయము స్వస్వరూపమున ఓలలాడు వాడును, సూర్యాతీతులలో మహా సామ్రాట్ వంటి వాడును మృడు అంటే పరమేశ్వరుడు. తత్వగుణ ప్రధానుడై మానస సుఖ ప్రదాతయై ఇహపర సుఖ ప్రదాతయకు అయినప్పుడు అతనిని మృడు అంటారు. ఇట్టి మృడ సంజ్ఞ గల పరమేశ్వరుని శక్తి అమ్మ కాబట్టి మృడాని. భగుడు భవాని అవన్నీ ఉన్నాయి కదా, శివాని అంటే వాళ్ళిద్దరికి అభేదమని చెప్పడానికి మనకి ఇది చెప్పారు. కాబట్టి మృగుడు అంటే ముఖ్యుడు అని పైన ముఖ్యుడు వచ్చింది కదా. ఆ తర్వాత సూర్యాతీతులలో మహాసామ్రాట్. ఎక్కడ మామూలు పదాలు వాడడానికి లేదు. పరబ్రహ్మంకి బ్రహ్మాండ స్వరూపుడు అని మన వెంకటేశ్వర స్వామి కీర్తనలో ఎలా వస్తుందో, కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఆ మహత్ శబ్దంతో ఉంటాయి. ఈ మామూలు ఈ ప్రపంచానికి లోబడి లేరు కాబట్టి మహత్ ప్రపంచం, ఆ ప్రపంచానికి అసలైనది. మిత్రరూపిణి తరుణ ఆదిత్య పాటల ప్రభులు కలది కావున ఉద్యద్భాను సహస్రాభ అనుబడుట చేత మిత్రరూపిణి అంటే మిత్ర అనే పేరు సూర్యుడికి కూడా ఉంది కదా, అందుకని మిత్రరూపిణి అన్నారు. తరుణాదిత్య అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ఉద్యద్ భాను అప్పుడే ఉదయిస్తున్న భానుడు, కాబట్టి మిత్రరూపిణి అన్నారు. ఆ పరమేశ్వరు అంటే ఆ సూర్యుడు, దాన్ని మళ్ళీ సూర్యుడు వేరు కాదు కదా, అందువల్ల మిత్రరూపిణి. పరమేశ్వరి హిరణ్యవర్ణం అనబడుట హిరణ్య ప్రభలు కలిగి ఆదిత్యాంతర్గత హిరణ్మయ రూపమును ప్రకాశిస్తున్నది అనమాట మిత్రరూపిణి. కాబట్టి ఇక్కడ బంగారు వర్ణము అంటే కూడా అందులో రక్తవర్ణం కలిగినదే అయ్యి, కాబట్టి ఇక్కడ ఆ రక్తవర్ణము అన్న ఉదయిస్తున్న సూర్యుడిది, అది తర్వాత ఏమవుతోంది నెమ్మదిగా మనకి బంగారు వర్ణంలోకి వెళుతోంది. ఏమిటి వద్దా ఇది మీకు, కాబట్టి ప్రకాశిస్తుంది. కాబట్టి ఆవిడ మిత్రరూపిణి. మిత్రరూపిణి వలె సకల జీవజాలమునకు ఆరోగ్యమును ఆయుష్యమును కూరుస్తుంది. ఏది సూర్యుడు వల్ల కనుక కదా ఆ వెలుతురు, దాని వల్లే పంటలు అనండి, ఇంకా రకరకాల సూర్య చంద్రుల వల్లే మనకి ఔషధులు ఇవన్నీ కూడా మనకి తెలిసిందే. కాబట్టి ఆ అంటే మిత్రుడుగా ఒక మిత్రుడు ఎవరు మనకి సహాయం చేసేవాడు అవసరంలో ఇది, కాబట్టి ఇవన్నీ కలిగింపజేసేది మనకి సూర్యుడు. సూర్యుడి యొక్క శక్తి ఎవరు మళ్ళీ ఆ అమ్మే, ఆ పరబ్రహ్మమే. కాబట్టి మిత్రరూపిణి. పరమేశ్వరి తద్రూపిణి అగుట మిత్రరూపిణి. భక్తజనులకు హితమును కూర్చున్నదగుట మిత్రరూపిణి. అంటే తన భక్తులకు ఎప్పుడు కూడా మంచి చేస్తుంది. పాపం పట్టుకున్నప్పుడు నువ్వు ఎలా పట్టుకున్నావో, ఎంత మేరకు పట్టుకున్నావో, ఎంత పర్సెంటేజ్ పట్టుకున్నావో అంత పర్సెంటేజ్ ఆవిడ మంచి చేస్తుంది. అంతే తప్ప ఇంత పట్టుకోలేదు అని అనదాడు. నువ్వు ఎలా ఆరాధన చేశావో నీ ఆరాధనకి తగ్గ ఫలితాన్ని ఆవిడ ఇచ్చి తీరుతుంది. అందులో ఏమి సందేహం లేదు. అంటే ఆవిడలో ఎప్పుడూ కూడా భేదభావం ఉండదు. ఇంతే చేశాం కదా, అంత చేశాం కదా. మీరు బ్యాంకులో పెట్టినప్పుడు మీరు ఎంత పెట్టారో దానికి తగ్గట్టుగా ఎన్ని రోజులు పెట్టారో వాళ్ళు లెక్కలు ఇస్తారు. వాళ్ళ లెక్కల్లో తేడా రావచ్చేమో కానీ అమ్మ మీకు ఆ మిత్రంగా అంటే
ఒక స్నేహితుడు మీకు బాహ్య ప్రపంచంలోని ఒక మీ వెల్ విషర్ లో అయినా తేడా ఉంటుందేమో కానీ అమ్మ యొక్క మిత్రత్వంలో తేడా ఉండదు. ఇహ నిత్యతృప్త సమస్త వాంఛలను నెరవేరినది అగుటచే ఏ వాంఛయు ఏ మాత్రము లేనిది అగుటచే తృప్తి అనున్నది సర్వకాలమునందు కలది అగుటచే నిత్యమగు స్వరూపానంద తృప్తి కలది అగుటచే పరమేశ్వరి నిత్యతృప్త. కేవల బ్రహ్మానందమే స్వరూపంగా గలది అగుట పరమేశ్వరి నిత్యతృప్త. కాబట్టి ఇక్కడ ఆవిడ నిత్యతృప్త అయితే మనకేమిటండి? కాబట్టి అసలైన సూక్ష్మం ఏంటి అంటే ఆ అమ్మని ఆరాధించటం వలన మనకి ఎప్పుడు కూడా అసంతృప్తి అనేది ఉండదు. ఇది కూడా నేను అనుభవంతో చెప్పగలను. ఎప్పుడు అసంతృప్తి ఉండదు, ఏ విషయంలోనూ ఉండదు, ఎప్పుడు పరమతృప్తిగానే ఉంటుంది. అలా అని ఇక్కడ ఏమన్నా కోట్లు ఉంటాయా, లేకపోతే అందరూ మన మాటే వింటారా, అన్ని చేస్తారా? కాదు. అసలు బాహ్య ప్రపంచముతో ఏమాత్రము కూడా మనసుని లయం చెయ్యదు, మనస్సుని అవి గ్రహించేటట్టుగా చెయ్యదు. అందువల్ల ఎప్పుడు అమ్మని గనక మనసా వాచ కర్మణ ఆరాధిస్తే ఆ తృప్తి కలిగి తిరుగుతుంది. ఆ బ్రహ్మానందం అనేది తెలియకపోవచ్చు కాక ఆరాధనలు, కానీ ఆ తృప్తి నిత్య తృప్త, అదే ఆ ఆనందం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అది చెప్పడానికి రాదు, మాటలకు అందదు. అవాంగ్ మానస గోచర, ఏదది అవాంగ్ మానస గోచర, మాటలలో మనం చెప్పలేము అసలు ఆ తృప్తి అనేది. అమ్మని ఆ విధంగా ఆరాధించాలి. అమ్మా నువ్వే ఉన్నావు అని అనండి, ఆ తృప్తి ఆవిడిస్తుంది. బాహ్య ప్రపంచంలో కష్టాలు ఉండవా ఉంటాయా అంటే ఆ కష్టం నిన్ను బాధించినప్పుడు కష్టం ఎందుకు అవుతుంది? అది కష్టం ఎప్పుడు అన్నావు నువ్వు? అది నిన్ను బాధిస్తోంది కాబట్టి కష్టం అన్నావు. అసలు అది నిన్ను బాధించినప్పుడు, కాబట్టి అది ఎలా ఉంటుందంటే అనుభవమే, అంతేగాని ఇది ఇంతే అని చెప్పడానికి ఉండదు. ఆ యొక్క అంటే ఏ సిచ్యుయేషన్ వచ్చినా ఆ సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ఆవిడ నీకు అన్ని అనుకూలం చేస్తుందా, ఇంకోటి చేస్తుందంటే సిచ్యుయేషన్ ని బట్టి. కానీ నీ మనసులో ఎప్పుడు అసంతృప్తి, కానీ ఏమిటమ్మా నిన్ను ఆరాధిస్తే ఇలా చేసావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అన్న మాట నీ నోట్లో వచ్చిన అంటే ఆ విధంగా అమ్మ ఎప్పుడు కూడా తృప్తి కలిగించి తీర్చదు. ఏ సందేహం లేదు, నీ ఆరాధనలో తేడా లేకుండా అమ్మ తప్ప అన్యము లేదన్నట్టుగా ఉండదు, నువ్వే అనాలి. అప్పుడు ఆవిడ ఆ తృప్తిని కలిగించి తీరుతుంది, ఏమి సందేహం లేదు. కాబట్టి అమ్మని ఆ విధంగా ఏంటి అగ్రగణ్య అలా ఆచించే రూప, ఆ విధంగా అమ్మని కనుక మీరు ఆరాధిస్తే తప్పకుండా ఆవిడ మీరు ఎప్పుడూ తృప్తిగా ఉండేటట్టు చూస్తారు. ఏ సందేహం లేదు. మీరు ఉద్యోగాలు చేయండి, ఇంకోటి ఏమండి, మీకు 70 ఏళ్ళు అయితే 80 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు అయినా సరే ఏ వయసు అనేది కాదు, ఆ తృప్తి ఆవిడ కలగదు. మళ్ళీ చంటి పిల్లల్ని చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలుసండి, వాళ్ళని నేల మీద పడుకోబెట్టిన వాడి గోల వాడితే వాడు ఎక్కడ హాయిగా ఆనందంగానే ఉంటాడు. ఏదో ఇబ్బంది కలిగినప్పుడు ఏమింది అంతే తప్ప వాడు ఎప్పుడు హాయిగా ఉంటాడు. మరి వాడికి ఏముందని, వాడికి ఏం తెలుసండి? వాడికి ఏమైనా ఆస్తులు ఉన్నాయని తెలుసా, వాడికి ఏమైనా ఉన్నాయని తెలుసా? వాడు పొట్ట నిండితే చాలు, వాడికి ఇంకేం అక్కర్లే. చంటి పిల్లలు ఏ ఇబ్బంది కలగకుండా వాడు ఎలా ఉంటాడు? చిన్నది ఉంటే వాడికి చెప్పటం చేత కాదు కాబట్టి అక్కడి నుంచి వాడు ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళు చూడండి, బోర్ల పడ్డప్పుడు చేతులు తీసేసుకోవడానికి, పాకడానికి, వాడు కష్టమైనప్పుడు అరుస్తాడు కానీ ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ నీ ప్రయత్నం ఏంటి? ఆ అమ్మని నమ్మటం, మనసా వాచా నువ్వున్నావనండి చాలు. నిత్య తృప్త, ఆ తృప్తి మీకు కలుగు. తృప్తి లేనప్పుడు ఎంత ఉంటే వెళ్ళాము. డబ్బు ఉన్న వాళ్ళు, వస్తువులు ఉన్న వాళ్ళు, 10 ఇళ్ళు ఉన్న వాళ్ళు, ఇంకోటి ఉన్న వాళ్ళు తృప్తిగా ఉన్నారని అనగలరా? ఎవరు అనలేదు. వాడికి తృప్తి లేనప్పుడు ఇంకా ఏదో లేదంట. అన్ని బాగానే ఉంటాయి, పిల్లలు బాగుంటారు, మనవాళ్ళు అన్ని ఉంటాయండి, కానీ మళ్ళీ ఏదో లేదంటారు. ఎందుకంటే వాడికి ఆ తృప్తి లేదు. వాడు ఎందుకంటే వాడిలో ఆ అమ్మ ప్రకాశం లేదు. అంటే వాడు ఆరాధించే దైవం పట్ల వాడు భేద భావంతో ఉన్నాడు. ఆరాధిస్తాడు, అందులో ఏం సందేహం లేదు, దానాలు చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ నేనుతో చేస్తాడు. ఆ నేనుతో చేయడం వల్ల ఎప్పుడూ అసంతృప్తి. కాబట్టి చక్కగా అందరూ కూడా ఆ నేను లేకుండా అచంచ రూపిణి అయిన అమ్మను ఆరాధించండి. శుభం భూయాలి.